స్ట్రైట్ స్ట్రైట్ లైన్స్ కి సంబంధించి మీకు 5 మార్క్స్ వెయిటేజ్ 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓకే, స్ట్రైట్ లైన్ కి సంబంధించి మీకు టోటల్గా 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఈ స్ట్రైట్ లైన్స్ 3 మార్క్సే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే ఈ సెట్లో ఎక్కువ బిట్స్ అడిగేది ఈ యొక్క కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి, ఈ స్ట్రైట్ లైన్స్ నుంచే మనకి 2 బిట్స్ రావడం జరుగుతుంది. ఇది ఒక చిన్న టాపిక్ అయినా కానీ షార్ట్ ఆన్సర్స్కి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి బిట్స్ అడగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే కోఆర్డినేట్ జియోమెట్రీ మీద ఈ సెట్ ఎక్కువ ప్రిపరేషన్ చేస్తున్నామో వాళ్ళు ఈ యొక్క స్ట్రైట్ లైన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఫండమెంటల్స్ నుంచి కూడా నేర్చుకోవడం బెటర్. సో మీకు ఇక్కడ అసలు కోఆర్డినేట్ జియోమెట్రీలో మనకి ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది తెలియాలి. ఎక్స్ వై అనుకుంటే అలానే ఎక్స్ డాష్ వై డాష్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీని యొక్క పాయింట్ సపోజ్ 1, 2 అనుకున్నారు అనుకోండి. పాయింట్ P1 ఈజ్ 1, 2 అనుకుంటే అంటే P1 ఈజ్ నథింగ్ బట్ x1, y1. ద వాల్యూ ఈస్ 1, 2. అంటే x1 ఈక్వల్ టు 1, ఎక్స్ y1 ఈక్వల్ టు 2 అవుతుంది. సిమిలర్లీ అలానే ఒక పాయింట్ P2 అనేది తీసుకుంటే దాని యొక్క కోఆర్డినేట్స్ 3, 4 అనుకుంటే దెన్ ద పాయింట్ P2 వాల్యూ ఆర్ x2 అండ్ y2. ఇట్స్ వాల్యూస్ ఆర్ 3, 4. అంటే x2 x2 ఈక్వల్ టు 3 అవుతుంది, y2 ఈక్వల్ టు 4 అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక ఇంజనీర్గా మనం కానీ ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కొన్ని ఫండమెంటల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క స్ట్రైట్ లైన్ అనేది ఒక లైన్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఫామ్ అవుతుంది? ఇది ఒక పాయింట్ P1 అనుకుంటే ఇంకొక పాయింట్ ఎక్కడో ఒక P2 అనేటువంటి పాయింట్ ఉంటే ఈ రెండింటిని జాయిన్ చేసేదే ఒక లైన్. అది స్ట్రైట్ లైన్ గా ట్రీట్ చేసుకుంటే. ఓకే, సో ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్? x1 y1 అనేటువంటి ఒక పాయింట్ ఉంది, x2 y2 అనేటువంటి ఒక పాయింట్ ఉంది. సో మై క్వశ్చన్ ఈస్ నోట్ డౌన్ డిస్టెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రెండు పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, పాయింట్ P x1, y1 అండ్ పాయింట్ Q x2, y2 is what is the formula? The basic formula is the distance between the 2 points is PQ equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. This is the formula. Very simple and easiest formula to find out the distance between any 2 points. ఏదైనా ఒక 2 పాయింట్స్ ఉన్నట్లయితే P1 P అండ్ Q అనేటువంటి 2 పాయింట్స్ ఉంటే ఆ రెండింటి యొక్క డిస్టెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే PQ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకుని మనం బిట్వీన్ 2 పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ let us take, please note down this formula. PQ equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Note down one more problem. Find the distance between distance between points A 5, 4 and point B 6, 7.
find the distance between the points A 5, 4 and B 6, 7. ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారు. ప్లీజ్ సాల్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా. PQ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సింప్లీ అప్లై Root 10, sir. 5 sir answer. 5. ఓకే, లెటస్ చెక్. ఇది x1 y1 అవుతుంది, ఇది b x2 y2 అవుతుంది. మనకు కావాల్సినటువంటి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 వాల్యూ ఎంత అండి? 6, x1 వాల్యూ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 7 మైనస్ y1 వాల్యూ 4 హోల్ స్క్వేర్. సో వీ గెట్ 6 మైనస్ 5 అంటే 1 అవుతుంది, 1 స్క్వేర్ కాబట్టి 1. 7 మైనస్ 4 అంటే 3, 7 మైనస్ 4 అంటే 3. సో 3 స్క్వేర్ కాబట్టి 9 అవుతుంది. సో దట్ ఈస్ రూట్ 10. సో ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్. ఇందాక 3 అన్నారు ఎవరో, అది ఒకసారి చెక్ చేసుకోండి. రూట్ 10 అన్నమాట, రూట్ 10. ఓకే, దిస్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్ ఎనీ పాయింట్స్. ఎలాంటి పాయింట్స్ ఇచ్చినా కూడా ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ని మనం ఈ యొక్క ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఈస్ దట్ ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అలానే ఇప్పుడు ఒక లైన్ అనేది ఉంది. అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ కానీ ఏదైనా అర్థం కాకపోతే కనుక అడగండి. ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంది. ఓకే, ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఉంది. ఈ లైన్ సెగ్మెంట్ ని 2 పాయింట్స్ గా డివైడ్ చేస్తే ఇట్ ఈస్ ద పాయింట్ x1, y1 అండ్ ఇట్ ఈస్ అనదర్ పాయింట్ x2, y2. ఓకే, 2 పాయింట్స్ ఉన్నాయమ్మా, x1, y1 అండ్ x2, y2. ఈ 2 పాయింట్స్ తో ఒక లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేశాం. ఒక లైన్ అనేది ఫార్మేషన్ అవటం జరిగింది. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్? వాట్ ఈస్ ద మిడ్ పాయింట్స్? వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ లైన్? మిడ్ పాయింట్ అంటే ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క మిడ్ పాయింట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, ఆ మిడ్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ప్లీజ్ నోట్ డౌన్ ద పాయింట్. ద కోఆర్డినేట్స్ బిట్ ఎలా అడుగుతాడంటే, ది కోఆర్డినేట్స్, ఇది కూడా బేసిక్, మీకు 10th క్లాస్ లెవెల్లో తెలిసినటువంటి నోటెడ్ ప్రాబ్లమే. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్, ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ joining the points x1 plus x2 by 2 and 1 plus y2 by 2. joining the points x1, y1, and x2, y2. What is the formula? What is the midpoint? Midpoint will becomes x1 plus x2 by 2 x1 plus x2 plus the comma y1 y1 plus y2 by 2. x1 plus x2 by 2 plus comma y1 plus y2 by 2. So this is the formula. అంటే x వాల్యూస్ యొక్క యావరేజ్ తీసుకుంటాం, y వాల్యూస్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. x1 plus x2 by 2, y1 plus y2 by 2. So it is the midpoint of the line segment formed by the 2 points. 2 పాయింట్స్ తో వచ్చినటువంటి లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, x1 plus x2 by 2, y1 plus y2 by 2. ఇది మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ లైన్. ఇది ఇక్కడ x1 plus x2 by 2, y1 plus y2 by 2 అనేది దీని యొక్క
లైన్ యొక్క మిడ్ పాయింట్ అని. ఓకే, సో ఇన్ ప్రాక్టికల్ ఎలా అడుగుతారు అంటే ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. నోట్ డౌన్. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఫార్మ్డ్ బై 3, 6 and 5, 2. Find the midpoint of the line segment 3, 6 and 5, 2. 5, 2. Very good. 4, 4. Manoj, Chaitanya Reddy. 4, 4, sir. 4, 4, 4, sir. just x1, y1 ఇది x2, y2 అమ్మ. సో మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం మనం. x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో x1 అంటే 3, x2 అంటే 5/2, y1 అంటే 6, y2 అంటే 2/2. 3 ప్లస్ 5 8/2 అంటే 4, 6 ప్లస్ 2 8/2 అంటే 4. సో ఈ విధంగా ఎలాంటి పాయింట్స్ ఏ పాయింట్స్ ఇచ్చినా కూడా ఆ 2 పాయింట్స్ నుంచి ఒక లైన్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ లైన్ యొక్క మిడ్ పాయింట్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. 4, 4 x1 ప్లస్ x2/2 అండ్ y1 ప్లస్ y2/2. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఈస్ గివెన్ బై x1 ప్లస్ x2/2 అండ్ y1 ప్లస్ y2/2. ఇది మీకు 10th క్లాస్ లెవెల్లో మీరు నేర్చుకున్నటువంటి కోఆర్డినేట్ జియోమెట్రీలో ఉన్నటువంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఫర్ దిస్ డిప్లొమా కాన్సెప్ట్స్. సో కమింగ్ టు ద స్ట్రైట్ లైన్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్ అనేది a line considered as a geometrical shape with no breadth. అంటే ఒక లైన్ అనేది ఉంటుంది, దానికి ఎలాంటి బ్రెడ్త్ అనేది ఉండదు, అదే స్ట్రైట్ లైన్. ఈ లైన్ అనేది తీసుకున్నట్లయితే ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఓన్లీ హ్యాజ్ లెంత్. అంటే చూడండి, ఇక్కడ నువ్వు దిస్ ఇస్ ద పాయింట్ బి అనుకుంటే ఏ నుండి బికి మధ్యలో కూడా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక స్ట్రైట్ లైన్ అనేది ఒక సెట్ ఆఫ్ పాయింట్స్. జస్ట్ నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేసినా ఈ రెండింటికి మధ్యలో కూడా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉండొచ్చు, అంటే క్లోజ్ గా కూడా ఉండొచ్చు. ఓకే, సో అది డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేమీ అవసరం లేదు. కానీ ఈ లైన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఇటువైపు ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఇటువైపు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అందుకే ఆ పాయింట్ ఏం చెప్తారంటే లైన్ ఎక్స్టెండ్స్ ఇన్ బోత్ ద డైరెక్షన్ విత్ నో ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్ అనేది లేదు, ఇటువైపు అయినా ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఇటువైపు అయినా కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అయితే మన యొక్క సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏదైనా ఒక లైన్ కి మనం స్లోప్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ స్లోప్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఎం అనమాట. స్లోప్ అంటే ఏంటి అంటే జనరల్ గా ఇంక్లినేషన్. సపోజ్ మీకు ఒక ఎక్స్ యాక్సిస్, ఒక హారిజాంటల్ యాక్సిస్ ఉంది, హారిజాంటల్ యాక్సిస్, అండ్ దీన్ని వర్టికల్ యాక్సిస్ అంటారు. ఇది వర్టికల్ యాక్సిస్, ఇది హారిజాంటల్ యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్ ని ఎప్పుడు కూడా హారిజాంటల్ యాక్సిస్ గాను, వై యాక్సిస్ ని వర్టికల్ యాక్సిస్ గాను ట్రీట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఈ లైన్ కి మనం స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్లోప్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్ ఈస్ ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. స్లోప్ ఆఫ్ ఎ లైన్, నోట్ డౌన్, స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఈస్ ద టాంజెంట్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఈస్ ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సపోజ్ ఇది ఒక హారిజంటల్ యాక్సిస్ ఉంది, ఇది ఒక వర్టికల్ యాక్సిస్ ఉంది. నువ్వు ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫార్మేషన్ చేసావు విత్ సమ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. లెట్ us assume
దట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ యాజ్ థీటా అనుకుంటే, థీటా అయితే గనక దాని యొక్క స్లోప్ ఏమవుతుందంటే స్లోప్ ఎం ఈక్వల్ టు ట్యాన్ థీటా అవుతుంది. స్లోప్ ఎం ఈక్వల్ టు ట్యాన్ థీటా, స్లోప్ ఎం ఈక్వల్ టు ట్యాన్ థీటా అని. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా, with the help of this formula you can find out the slope of a straight line. జస్ట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తెలిస్తే చాలు. సపోజ్ ఏదైనా ఒక లైన్ అనేది ఉంది, ఈ లైన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ సపోజ్ 45 డిగ్రీస్ ఉందనుకోండి అమ్మా. 45 డిగ్రీస్ అంటే దాని మీనింగ్ ఏంటి? థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. లైన్ యొక్క ఇంక్లినేషన్ 45 డిగ్రీస్. దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ స్లోప్ ఆఫ్ దట్ లైన్. స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వాట్ ఈస్ ద ఫార్ములా? ఎం ఈక్వల్ టు ట్యాన్ థీటా. సో కాబట్టి ఏమవుతుంది? ట్యాన్ 45. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ 45 డిగ్రీస్ అండి? ట్యాన్ 45 డిగ్రీస్ ఎంత? 1 sir. 1. Tan 45 degrees 1. So slope of this line is 1 sir, 1. okay. Suppose if the angle of inclination is 90 degrees. ఈ యొక్క theta value అనేది ఇలా ఉంది, 90 degrees తో ఉంది. Then what is the value of slope? M equal to tan theta. Tan 90 value ఎంతండి? What is the value of tan 90? సో tan 90 వాల్యూ ఎంతండి? tan అంటే ఏంటి? సైన్ బై కాస్. ఓకే, సైన్ tan అంటే ఏంటి? సైన్ 90 బై కాస్ 90. సైన్ 90 వాల్యూ ఎంత? 1. కాస్ 90 వాల్యూ 0. అంటే దిస్ వాల్యూ ఈస్ ద ఇన్ఫినిటీ. స్లోప్ ఆఫ్ దిస్ వన్ ఈస్ ఇన్ఫినిటీ. సపోజ్ దట్ మీన్స్ దిస్ స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విల్ బి క్లియర్లీ డిపెండ్స్ అపాన్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఇక్కడ మీకు జస్ట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మాత్రమే ఇస్తే యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఎం ఈక్వల్ టు ట్యాన్ థీటా డైరెక్ట్లీ. ఈ సెట్ లో కూడా లేదా 3 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎం ఈక్వల్ టు ట్యాన్ థీటా అనేటువంటి ఫార్ములా యూజ్ చేయటమే. జస్ట్ సింపుల్ గా ఆ యొక్క థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్ గా క్యాలిక్యులేటర్ లో ఏం చేస్తారు? tan 30 అయితే tan 30, tan 45 అయితే tan 45, tan 60, tan 90 ఏదైతే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మీకు ఇచ్చారో ఆ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకే, అర్థమైంది కదా? స్లోప్ మనకి యాంగిల్ ఇచ్చినప్పుడు ఇది ప్రొసీజర్. అలా కాకుండా జనరల్ గా ఒక లైన్ నీకు ఫామ్ అవ్వాలి అంటే సపోజ్ ఇది ఒక వర్టికల్ యాక్సిస్, నెక్స్ట్ ఇది ఒక హారిజాంటల్ యాక్సిస్. ఈ యొక్క హారిజాంటల్ యాక్సిస్ అండ్ వర్టికల్ యాక్సిస్ లో ఒక లైన్ అనేది నువ్వు ఫామ్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఫ్రమ్ ద ఆరిజిన్, సపోజ్ ఇలా ఒక లైన్ అనేది ఫామ్ చేసావు. ఓకే, దీని యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇవ్వకుండా దీని యొక్క లైన్ అనే దానికి ఏంటి అంటే 2 ఎండ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క పాయింట్ సపోజ్ ఏ ఈక్వల్ టు x1 కామా y1 అనుకోండి. ఇంకొక పాయింట్ బి అనేది x2 కామా y2. సో ఇప్పుడు ఏ పాయింట్ ఏ ఈజ్ x1 కామా y1 అండ్ పాయింట్ బి ఈజ్ x2 కామా y2 ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ తో మనం 2 పాయింట్స్ ఉన్నాయి అంటే ఏంటి? అక్కడ డెఫినెట్ గా ఒక లైన్ అనేది మనం ఫామ్ చేయగలము. లైన్ అనేది ఫామ్ చేసాము అంటే అది కంపల్సరిగా దానికి కొంత స్లోప్ అనేది ఉంటుంది. స్లోప్ 0 ఉండొచ్చు, ఇన్ఫినిటీ ఉండొచ్చు, లేదా 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏ వాల్యూ అయినా కూడా ఉండొచ్చు. ఓకే, దెన్ ఇలా 2 పాయింట్స్ కనుక ఇచ్చినట్లయితే దెన్ స్లోప్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. స్లోప్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. 2 పాయింట్స్ ఇస్తే ఇది, లేదా డైరెక్ట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇస్తే గనక m ఈక్వల్ టు ట్యాన్ థీటా. m ఈక్వల్ టు ట్యాన్ థీటా. ఈ 2 ఫార్ములాస్ ని యూజ్ చేసుకుని చేయొచ్చు. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. ఇఫ్ టూ పాయింట్స్ A x1 y1, B x2 y2 lie on the same line, lie on the same
line. Then slope equal to m equal to y2 minus y1 by x2 minus x1. y2 minus y1 by x2 minus x1. సపోజ్ నేను ఒక పాయింట్స్ ఏ అనేటువంటి పాయింట్ త్రీ కామా ఫైవ్ అనేది తీసుకున్నాం. బి అనేటువంటి పాయింట్ 10, 12 తీసుకున్నాం. 10, 12. ఫైండ్ అవుట్ ద స్లోప్ వాల్యూ. ఫైండ్ అవుట్ ద స్లోప్ ఫైండ్ అవుట్ 1 sir. విత్ ద హెల్ప్ ఆఫ్ y2 మైనస్ y1. సో ఏ అనేటువంటి పాయింట్ x1 y1 అనుకుంటే బి అనేటువంటి పాయింట్ Sir, one, y2. ఫార్ములా one, ఏంటి? sir. y1. y2 value is 12, y1 value is 5 by x2 value 10, x1 value 3. 12 minus 5 వచ్చేసరికి 7, 10 minus 3 7. So slope of this line will becomes 1. సో ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం స్లోప్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మొత్తం మనకి ఇప్పటికి 4 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ ఈజ్ x1 ప్లస్ x2 by 2 అండ్ y1 ప్లస్ y2 by 2. Next, slope of the line if angle of inclination is given m equal to tan theta. If 2 points are given, then slope will becomes m equal to y2 minus y1 by x2 minus x1. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ యొక్క 4 ఫార్ములాస్ మీద ఒక 3 మార్క్స్ క్వశ్చన్ కానీ ఈ సెట్లో ఒక 1 మార్క్ ఈ సెట్ క్వశ్చన్ కానీ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ 4 ఫార్ములాస్ని మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంది. స్ట్రైట్ లైన్కి ఏంటి అంటే మనం స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ అనేది రాయాలి. స్ట్రైట్ లైన్ అంటే దానికి ఒక ఈక్వేషన్ అనేది రాయాలి, ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ యొక్క స్ట్రైట్ లైన్కి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. అదే కాన్సెప్ట్ ఏంటి అంటే మన యొక్క సిలబస్లో ఉన్నటువంటిది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయని చెప్పాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇస్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఇలా ఇచ్చాడు అంటే అది ఒక స్ట్రైట్ లైనే. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు ax ప్లస్ by ఈక్వల్ టు c అనేటువంటి స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ప్లీజ్ నోట్ డౌన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈస్ ax ప్లస్ by ప్లస్ c. దెన్ స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈస్ మైనస్ a బై b. స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏమవుతుందంటే మైనస్ a బై b అనమాట. మైనస్ a బై b ఇస్ ద స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమంటారంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. అదే వై ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ అవుతుంది. మైనస్ సి బై బి అవుతుంది. మైనస్ సి బై బి. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ టర్మ్స్ తీసుకోండి. ఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకుంటే హియర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. వెరాజ్ వై ఇంటర్సెప్ట్కి వచ్చేసరికి బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకుంటే దెన్ వై ఈక్వల్ టు మైనస్ సి బై బి. ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో మనకి మేజర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములాస్ ఏంటంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి తీసుకున్నప్పుడు దాని యొక్క స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఎం ఈక్వల్ టు మైనస్ ఏ బై బిఎన్.
ఎక్స్ ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేయమంటే -c/a అన్నమాట. అదే వై ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేయమంటే -c/b అన్నమాట. ఓకే, సో note down a problem. Suppose general form of a straight line is given as 2x plus 3y 2x plus y plus 3 ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక స్ట్రైట్ లైన్ ఉందమ్మా. నేను ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే 2x ప్లస్ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక స్ట్రైట్ లైన్ ఉంది. దీనికి ఇప్పుడు స్లోప్ ఒకటి ఫైండ్ అవుట్ చేయండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయండి, అలానే వై ఇంటర్సెప్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయండి బై హెల్ప్ ఆఫ్ అబోవ్ ఫార్ములాస్. 2x ప్లస్ 3y 2x ప్లస్ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చానమ్మా. ఈ యొక్క స్ట్రైట్ లైన్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయండి, వై ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయండి. Slope -2, sir. స్లోప్ ఈక్వల్ టు ఇది ఏ ఫార్మేట్ లో ఉంది అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే ఏ ఈక్వల్ టు 2 అనమాట. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 3. సి ఈక్వల్ టు 3. స్లోప్ ఫార్ములా ఏంటి? -a/b. సో కాబట్టి ఏమవుతుంది? -2/1 అంటే -2 ఈజ్ ద స్లోప్ ఆఫ్ దట్ స్ట్రైట్ లైన్. అదే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి? -c/a. సి వాల్యూ ఎంత? 3. సో -3/, ఏ వాల్యూ ఎంత? 2 అండి. సో -3/2. అదే వై ఇంటర్సెప్ట్కి వచ్చేసరికి -c/b అనమాట. సో -c వాల్యూ 3, బి వాల్యూ వచ్చేసరికి 1. సో -3/1. సో ఈ విధంగా ఏదైనా ఒక జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం కానీ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. m ఈక్వల్ టు -a/b అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చేసరికి -c/a, వై ఇంటర్సెప్ట్ వచ్చేసరికి -c/b అనమాట. -c/b. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఫార్మ్. ఓకే, అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లెట్ us టేక్ వన్ మోర్ ప్రాబ్లం అబౌట్ దిస్. ఓకే, take this problem, that is 4x plus 3y minus 19 ఈక్వల్ టు 0. స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయండి, వై ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయండి. Slope -4/3, sir. స్లోప్ m ఈక్వల్ టు ఏమవుతుంది? -a/b అవుతుంది. ఎక్స్ ఇంటర్సెప్ట్ -c/a, వై ఇంటర్సెప్ట్ వచ్చేసరికి -c/b అన్నమాట. సో ఇదే ఫార్మేట్ లో ఉంది. ఏఎక్స్ ప్లస్ బివై మైనస్ సి ఈక్వల్ టు 0. మైనస్ సి కాదు, ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇందులో ఏ వాల్యూ 4, బి వాల్యూ 3, ఏ వాల్యూ 4, బి వాల్యూ 3 అండ్ సి ఈక్వల్ టు -19.
సో టెల్ మీ ద ఆన్సర్స్. స్లోప్ ఏమవుతుంది? మైనస్ a/b. a/b అంటే -4/3. నెక్స్ట్ -c/a అంటే -19 కాబట్టి 19/4. y ఇంటర్సెప్ట్ వచ్చేసరికి 19/3 అనమాట. ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫార్మాట్ ఏంటి అంటే, సెకండ్ ఫార్మ్ ఏంటంటే జనరల్ ఈక్వేషన్ కి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అన్నమాట. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటి అంటే, ఈక్వేషన్ ఆఫ్ లైన్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ సి ఆన్ y యాక్సిస్ హ్యావింగ్ స్లోప్ m is 100. అంటే ప్లీజ్ నోట్ డౌన్, ఈక్వేషన్ ఆఫ్ లైన్ making an equation of line making on intercept c on y axis having slope m is, అంటే ఇంటర్సెప్ట్ సి ఇచ్చి వై యాక్సిస్ ఇచ్చి దానికి స్లోప్ m ఇచ్చినప్పుడు ఆ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిఎం. వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారు. అంటే జనరల్గా మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి రెడ్యూస్ దట్ లైన్ ఇంటూ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాడు. సో అప్పుడు మనం దాన్ని రెడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే స్లోపు ఇంటర్సెప్ట్ కాంబినేషన్ అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనమాట. దీనికి సంబంధించిన ప్రాబ్లం ఎలా ఉంటుందో ఒకటి సాల్వ్ చేసి చూద్దాం. రెడ్యూస్ ఇలా అడుగుతారు, రెడ్యూస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ 4x plus 3y minus 19 equal to 0 into slope intercept form. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి రెడ్యూస్ చేయమని. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మేట్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది గుర్తుకు రావాలి. y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అంటే ఈ యొక్క 4x ప్లస్ 3y మైనస్ 19 ఈక్వల్ టు 0 అనేటువంటి దానిని ఈ యొక్క y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఫార్మేట్ లోకి తీసుకుని రావాలి. అంటే దాని అర్థం ఏంటి? y ఉన్నటువంటి టర్మ్స్ ని ఒకవైపు ఉంచండి, రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని కూడా ఇంకొక వైపు తీసుకెళ్ళండి. 4x ప్లస్ 3y మైనస్ 19 ఈక్వల్ టు 0 అన్నారు. y ఉన్నటువంటి దాన్ని ఒకవైపు ఉంచండి, y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్మేట్ లోకి రావాలి. ఓకే, సో ట్రై చేయండి. ఒక 5 minutes లో మళ్ళా సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు దాని యొక్క ఆన్సర్ అనేది చేయండి అమ్మా. ఓకే, సెషన్ ఎండ్ అవుతుంది. మళ్ళా ఒక వితిన్ 4 to 5 minutes లో వెంటనే రీజాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. జస్ట్ y ఈక్వల్ టు y అనే దాన్ని ఒకవైపు ఉంచండి, రిమైనింగ్ అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకెళ్ళండి.